వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సాయి ధరమ్ తేజ్ ని బిగ్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి తమ అభిమానులు నిరాశలో ఉన్నారు. అంటే అటు బ్రో సినిమా కానివ్వండి, లేదంటే విరూపాక్ష ఈ సినిమాల్లోనే ఆయన కనిపించారు కథానాయకుడిగా. మళ్ళీ అసలు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయిపోతుంది, అసలు సాయి ధరమ్ తేజ్ సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావట్లేదు అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆసక్తికర పోస్ట్ ను పంచుకున్నారు సాయి ధరమ్ తేజ్. సో ప్రస్తుతం కా సినిమా విజయవంతంలో కీలక భాగస్వాములైనటువంటి డైరెక్టర్స్ అటు సుజిత్ సందీప్ దర్శకత్వంలో తాను ఒక సినిమా తీస్తున్నట్టు నిన్న ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరి ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. మరి విరూపాక్ష సినిమాలో తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసినటువంటి సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ పైన కూడా ఒక పోస్టర్ తోటి భారీ హైప్ పెంచేస్తున్నటువంటి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. మరి సుజిత్ సందీప్ ఇద్దరు కూడా దర్శకులుగా వ్యవహరించినటువంటి కా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకి తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబోలో, వీరిద్దరి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొంచెం పురాణాలకు సంబంధించినటువంటి తన 19వ చిత్రాన్ని తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దానికి #SDT19 అని కూడా పెట్టేశారు. సో మరి మొత్తానికి ఈ 19వ చిత్రం పురాణాలకు వైజ్ఞానికంగా సినిమాటిక్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉండేలా కూడా కనిపిస్తుంది. మరి ఆ పోస్ట్ లో యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు అంటూ దానిపైన ఇంటెన్షన్ అయితే పెంచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ హీరోగా విరూపాక్ష మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా, సాయి ధరమ్ తేజ్ హీరోగా సూపర్ డూపర్ హిట్ సాధించింది. మరి అందులో కూడా కాస్త పురాణాలకు సంబంధించింది, అన్వేషణకు సంబంధించింది, చాలా బాగుంది ఆ మూవీ కూడా. మరి ఇప్పుడు సేమ్ అలాగే పురాణాలకు సంబంధించినటువంటిగా ఇతిహాసాలను మనం చెప్పుకోలేం, కానీ పురాణాలకు సంబంధించినటువంటి మూవీగా అయితే అర్థమవుతుంది. సో ఒక్క పోస్టర్తో అయితే సినిమా పైన భారీ హైప్ ను పెంచేశారు. మళ్ళీ అటు కా విజయంలో కా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి డైరెక్టర్స్ సుజిత్ సందీప్ కలయికలో తాను వస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరి ఎట్టకేలకు తన సినిమా నుంచి ఒక ప్రకటన వచ్చిందని చెప్పి సాయి ధరమ్ తేజ్ అభిమానులు అయితే ఖుషిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు అంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నారు. సో విరూపాక్ష సినిమాతో అయితే ఇంకా ఒక ప్రత్యేక ముద్ర కూడా వేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో తన నెక్స్ట్ మూవీ సుజిత్ సందీప్ దర్శకత్వంలో రానుందని చెప్పి ఆయన ప్రకటించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఆ పోస్టర్లో యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకందని శక్తులు అంటూ కూడా సినిమా పైన ఇంటెన్స్ పెంచేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ తన 19వ చిత్రానికి సంబంధించినటువంటి మూవీని ఆయన అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సో అభిమానులు అయితే చాలా ఈగర్గా, అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. సినిమా పైన అయితే భారీ ఆశలు ఇప్పటి నుంచే పెట్టేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. So all the very best for SDT19. Thank you.